ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ జిఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ విశాఖపట్నం ఈ నెల 26న బీచ్ రోడ్ లో రన్ నిర్వహించనున్నారు. ఇక రన్ 3వ ఎడిషన్ కు సంబంధించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ పిజి శ్రీనివాస్, సెక్రటరీ డాక్టర్ బాబారావు, వైజాగ్ రన్నర్స్ సొసైటీ ప్రెసిడెంట్ బాలకృష్ణ, అర్జున్ పురస్కార గ్రహీత బాక్సింగ్ కోచ్ సిరాజ్ జయరాం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు డాక్టర్ వీరేంద్ర సచ్దేవ, విశాఖ క్యాంప్ హెడ్ డాక్టర్ సునీత, ఇక సిరాజ్ జయరాం మీడియాతో మాట్లాడుతూ పిల్లల్లో సంభవించు రెబోనాబ్లోస్టోమా అనే కంటి క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు పిల్లలకు ఉచితంగా చికిత్స అందించుటకు నిధుల సేకరణకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు ప్రతి సంవత్సరం వైట్ థాన్ రన్ నిర్వహిస్తామన్నారు. విశాఖపట్నంలో ఇది 3వ ఎడిషన్ అని ఈ వైట్ థాన్ రన్ ఈ నెల 26వ తేదీన బీచ్ రోడ్ లో నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ రన్ కు వైజాగ్ రన్నర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు తమ వంతు మద్దతు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పిజి శ్రీనివాస్, ప్రెసిడెంట్ డాక్టర్ బాపారావు, బాలకృష్ణరాయ్, ప్రెసిడెంట్ వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం సభ్యులు, క్యాంపస్ హెడ్ డాక్టర్ భవిక్, ఉత్తమ్ పంచాల్, డాక్టర్ నేహా ఘోష్, ఓక్యులర్ అంకాలజిస్ట్ తదితరులు పాల్గొన్నారు. సంకేతమని తక్షణ వైద్య పేద కుటుంబాల పిల్లలకు ఉచిత చికిత్సను అందించ We are conducting 3 kilometers fun, but if somebody like Harish who's interested every time, so maybe and they can join. Abhinav. గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ బాపారావు, ఈఎన్టీ సర్జన్, సెక్రటరీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం. ఇవాళ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో వైటథాన్ అనే ఒక రన్ నెక్స్ట్ వీక్ పెట్టారు, 26వ తారీఖున కాళీ మందిర్ దగ్గర. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వైజాగ్ రన్నర్ సొసైటీ, ఒమేగా హాస్పిటల్, శారదా బేకరీ అండ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కలిపి కండక్ట్ చేస్తుంది. చిన్నపిల్లల్లో చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ చూపుని ప్రిజర్వ్ చేయడం, అలాగే లైఫ్ని ప్రిజర్వ్ చేయడం ఈ కండిషన్ ట్రీట్మెంట్ తాలూకా ఉద్దేశం. దానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ ఒక రన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీ మీడియా సోదరులందరినీ కోరేది ఏంటంటే ఇది జనాల్లోకి తీసుకువెళ్ళి ఈ అవేర్నెస్ పెరిగితే కనుక పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ డిసీజ్తో ఉన్న వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. Good evening, one and all. Myself, Dr. Sunita Gowra, oculoplasty and ocular oncology consultant at LVPI Visakhapatnam. Python event retinoblastoma kids కోసం మనం కండక్ట్ చేస్తున్నాము. ఇది May 26th, 2024 5:30 AM కాళీమాత మందిర్ ఆర్కే బీచ్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ రెటినోబ్లాస్టమా కిడ్స్. రెటినోబ్లాస్టమా అంటే ఏంటి? కంట్లో ఒక తెల్ల పొర వస్తుంది అంటే ఏమిటో తెలియదు. అది ఎర్లీ స్టేజ్లో మా దగ్గర తీసుకొస్తే మేము లైఫ్ని, కన్నుని, చూపుని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అదే అడ్వాన్స్ స్టేజ్లో వస్తే ప్రాణానికి కూడా ప్రమాదం అనే ఈ మెసేజ్ని పబ్లిక్ అందరికీ కొంచెం ప్రచారం చేయడానికి, అవగాహన పెంచడం కోసం మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మీ అందరూ మాతో పాటు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము. ఈ 26 May 2024 సేవ్ చేయండి డేట్ని, రిజిస్టర్ అవ్వండి, మాతో పాటు రండి, అందరం గట్టిగా ప్రచారం చేద్దాము. రెటినోబ్లాస్టమా అంటే ఏంటి, ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఎంత ఉపయోగం వస్తుంది, నెగ్లెక్ట్ చేస్తే ప్రాణానికి ప్రమాదం అనే ఒకదాన్ని మెసేజ్ని మనం ప్రచారం చేద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద వైటోన్ 3rd edition, వైటోన్ 2024 3rd edition. మేము వైజాగ్ రన్నర్ సొసైటీ నుంచి అండి. మాది ఎన్జిఓ. మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం, మ్యారథాన్ చేస్తూ ఉంటాం. ఎల్వి ప్రసాద్ వాళ్ళ దగ్గర మనం ఆల్మోస్ట్ 2 years నుంచి టైఅప్ అయి ఉన్నాం. వాళ్ళు 3K, 5K, 10K రన్ ఆర్గనైజ్ చేస్తారు కాళీ టెంపుల్ బీచ్ రోడ్ దగ్గర. ఈ పర్టికులర్ వీళ్ళు చేయవలసిన ఐ క్యాన్సర్ గురించి పెద్ద ప్రాబ్లం ఏమంటే పిల్లల గురించి అవేర్నెస్ లేదండి, ఎవరికూ తెలియదు. మనకు ఎల్డర్స్కి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఆల్సో ఐ క్యాన్సర్ అంటే ఏమో తెలియదండి. బట్ చాలా సింపుల్ వేలు మీకు చిన్నప్పుడు పిల్లలు బిలో 3 years ఉన్నప్పుడే ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేస్తే వీ కెన్ సేవ్ ద ఐ కాదు, యూ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ద కిడ్. దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అందరూ మీ పక్కనే వాళ్ళకు, మీ ఊరు అందరూ అవేర్నెస్ దీని గురించి, ఐ క్యాన్సర్ గురించి చెప్పండి మీరు. సో అందరూ రిక్వెస్ట్ చేస్తాను, ఎల్లుండే మీరు 26th బీచ్ రోడ్ జరగాల్సిన అవేర్నెస్ అందరూ పార్టిసిపేట్ చేసి మీ వీలుంటే ఇట్ ఈస్ ఎల్వి ప్రసాద్ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అండి. చాలా పిల్లలకు ఫ్రీగా
ఐ ఆపరేషన్ చేస్తారు. డొనేట్ చేయండి. దే గాట్ దేర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మీరు లేకపోతే డొనేషన్ ఇంకొక ఇది ఉందంటే డొనేషన్ ఆల్సో చేయొచ్చు అండి. చాలా హెల్ప్ ఉంటుంది. మన వైజాగ్ ఒక బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అండి. వాళ్ళకి సర్వ్ చేయడానికి మీరు సొసైటీ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.